బంధించడానికి ప్రయత్నం జరుగుతోంది అని వెంటనే సాత్యకి కృతవర్మకి కనుసైగ చేశాడు. నువ్వు వెంటనే చతురంగ బలాలతో కోట బయట సిద్ధంగా ఉండు, యుద్ధం ఏ క్షణంలోనైనా రావచ్చు, లోపల నేనుండి కృష్ణ పరమాత్మని రక్షించుకుంటాను. ఆయనని వేరొకరు రక్షించాలా? వేరొకరు రక్షించక్కర్లేదు, కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది. కాబట్టి నేను లోపల ఉంటాను, కృతవర్మ నువ్వు బయట ఉండి మనం కృష్ణుణ్ణి క్షేమంగా బయటికి తీసుకెళ్ళిపోయి ఊరు దాటించి మళ్ళీ ఉపప్లావ్యంలో ప్రవేశపెట్టి ధర్మరాజు గారి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక జారీ చేశాడు. దుర్యోధనుడు దుష్టచతుష్టయంతో కలిసి కృష్ణ పరమాత్మని బంధించడానికి సిద్ధపడి లోపలికి వస్తున్నాడు. కృష్ణుడు చూసి ధృతరాష్ట్రుడి వంక తిరిగి, చూశావా, నీ కుమారుడు ఒంటరివాణ్ణని, నా పక్కన ఎవరూ లేరని, రాయబారానికి వచ్చానని నన్ను బంధించి చెరసాలలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక్కసారి తన విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆయన విశ్వరూపం చూపించేటప్పటికీ ఆ నుదుట బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వినులు వీళ్ళందరూ కనబడ్డారు. నాగలి గాంధీవం చేతులలో పట్టుకొని ఆ ఎడమ కుడి భాగముల యందు బలరాముడు, అర్జునుడు కనపడ్డారు. వీపులో ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు ఆయుధములు పట్టుకుని కనబడ్డారు. అలాగే ఆయుధాలలో అనేకమైనటువంటి హస్తాలలో అనేకమైనటువంటి ఆయుధాలను పట్టుకొని యదు, వృష్ణి, భోజక, అంధక వంశములకు చెందినటువంటి బంధువులు ఎందరో ఆయన యొక్క తొడలలోంచి ఉద్భవించి కోట్ల మంది కనబడ్డారు. భగవంతుడైనటువంటి ఆ పరమపురుషుడి యొక్క చేతులలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి, శారంగం మొదలైనటువంటి ఆయుధాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆయన యొక్క నేత్రములలోంచి, కర్ణరంధ్రములలోంచి, నాసికారంధ్రములలోంచి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు బయటికి వస్తున్నాయి. ఆయన యొక్క రోమ కోపములలోంచి సహస్ర సూర్యులు ఉదయించినంత కాంతి బయటికి వస్తోంది. ఆ రూపాన్ని చూడలేక ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కన్నులు మూసుకుని హాహాకారాలు చేసి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన మాత్రం ప్రత్యేకంగా దివ్య దృష్టినిచ్చి నారదుడు, కణ్వుడు మొదలైనటువంటి మహర్షులను అనుగ్రహించాడు. అలాగే భీష్మ, ద్రోణ, విదుర, సంజయుల వైపు దయార్ద్ర దృక్కులతో చూసి ఆయన ఆ విశ్వరూపాన్ని సందర్శించడానికి కావలసినటువంటి అర్హతను, అధికారాన్ని కటాక్షించాడు. అప్పుడు ఆ సభలో పెద్ద కలకలం రేగింది. ఎందుకని అంటే సభలో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు. కలకలం ఎక్కడిది అంటే పెద్ద పెద్ద భేరీలు మోగించారు దేవతలు. కల్పవృక్షములు తమ కొమ్మలకు పూసినటువంటి పుష్పములన్నిటినీ కూడా కృష్ణ భగవానుడి మీద వర్షించాయి. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవతా బృందములు మొదలైనవన్నీ కూడా భక్తితో జయజయధ్వానాలు చేశాయి. అప్సరోగణమంతా నాట్యం చేశారు. ధృతరాష్ట్ర మహారాజు గారు కంగారు పడ్డాడు. ఏమవుతోంది సభలో, ఏమవుతోందని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప ప్రదర్శనం చేశాడు. సభలో మిగిలిన వారందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క భీష్మ, ద్రోణాది మహాపురుషులు, విదురుడు, సంజయుడు మొదలైన వాళ్ళు, మహర్షులు మాత్రం దర్శనం చేశారు అన్నారు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి, కృష్ణ, నా బ్రతుకులో చూసినది లేదు, ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు అవకాశం కల్పించవలసింది అని అడిగాడు. ఎంత చెడ్డవాడైనా ఒక సత్పురుషుడు విదురుడితో కలిసి ఉండడం అలవాటైన వాడు. సత్సంగం అంత గొప్పది. విదురుడితో కలిసి ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్నంతటినీ చూడగలిగాడు. చూసిన తరువాత మహానుభావుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసేసి పక్కన సాత్యకి, కృతవర్మ నడుస్తూ ఉండగా బయటికి వెళ్ళిపోతుంటే భీష్మద్రోణాదులందరూ అనుగమించి, పరాత్పరుడు, మహానుభావుడు ఆయన ఇవాళ రాయబారానికి వచ్చి విశ్వరూప ప్రదర్శనం చేశాడు, ఆయన మాట వినక చెడిపోతున్నామని దుర్యోధనుడికి చెప్పినా వాడు వినలేదు.